బా మంచి స్మెల్ అయితే వస్తుంది రండి. ఇది పులావ్, కొబ్బరి పాలతో చేసిన పులావ్. నీకు అడుగు పెట్టాను. బిర్యానీ నేను రావే బాబు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు చెప్పాలి, చచ్చిపోతున్నాను అందరినీ సాటిస్ఫై చేయలేక. ఫ్రిడ్జ్ లో ఉందా? అయినా ఎందుకు లెమన్? అట్లుంటారు మా వాళ్ళు. ఆ పేరు చెప్పగానే మొహం మాడిపోద్ది, టేస్ట్ చేశాక మళ్ళీ వెలిగిపోద్ది అనుకోండి. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఇవాళ అయితే నా ఈవినింగ్ వర్క్ రొటీన్ అది షేర్ చేస్తాను. ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఒక యమ్మీ రెసిపీ షేర్ చేస్తాను. ఎంత బాగుందో, మీలో ఎంతమంది ట్రై చేశారు? చేస్తే కనుక తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. టేస్ట్ మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది. చేయకపోతే తప్పకుండా చేయండి. నేను చూపించే డిష్ మాత్రం ఇంక ఇది టేస్ట్ చేశాక నిజంగా బయట కొనుక్కొచ్చుకోవాలన్న ఇదైతే అసలు పోతుందన్నమాట. అంత యమ్మీగా సాటిస్ఫైడ్గా ఉంటుంది ఆ ఫుడ్ అయితే. అలాగే టమ్మీకి కూడా చక్కగా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ మసాలాలు అవి ఉండవు కదా. చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం చేశాను, ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ మా వాళ్ళు అయితే ఊడ్చేశారు. మొత్తం బాండి అంతా ఖాళీ అయిపోయిందనమాట. అంత యమ్మీగా ఉంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఆ రెసిపీ షేర్ చేస్తాను. కానీ ఈవినింగ్ అంటే మరి సాయంత్రం పనులన్నీ స్నాక్స్తోనే మొదలు కదా. సో ఇంకా సాయంత్రం స్నాక్స్ కోసం ఫస్ట్ కార్న్ అయితే బాయిల్ చేద్దామని అవైతే తీసుకున్నాను. బయట వర్షమేమో అలా పడుతూ ఉందన్నమాట. ఇలాంటప్పుడు ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. సో ఫాస్ట్గా అయిపోయేది స్వీట్ కార్న్ బాయిల్ చేసుకోవడమే కదా. కొంచెం హెల్దీ వర్షన్ ఉంటుంది, అలాగే మనకి ఫాస్ట్గా కూడా అయిపోద్ది. మార్కెట్ నుండి ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. శనక్కాయలు, ఈ స్వీట్ కార్న్, చిలకడ దుంపలు ఇలాంటివన్నీ. ఎప్పుడు ఈ డీప్ ఫ్రైలు ఇవే కాకుండా అప్పుడప్పుడు వీక్లో ఇవి కూడా అవి ఇస్తూ ఉన్నాం అనుకోండి, బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. వర్షం అనగానే మనకు ముందు పకోడీలో బజ్జీలో గుర్తొస్తాయి. అప్పుడప్పుడు తింటే ఓకే, కానీ రెగ్యులర్గా తిన్నాం అనుకోండి అంత ఆరోగ్యానికి మంచిది కాదు కదా. సో అలాంటప్పుడు ఇలా ఈ స్వీట్ కార్న్ కానీ లేదంటే పల్లీలు ఉడకపెట్టి ఇవ్వటం కానీ మంచి ఆప్షను. చక్కగా వేడివేడిగా ఉంటుంది కాబట్టి మనకు కూడా తినాలనిపిస్తుంది అనమాట. అయితే స్వీట్ కార్న్ ఎప్పుడు స్టీమ్ చేసి ఇచ్చేస్తాను. స్టీమ్ చేయడం వల్ల ఏంటంటే సాల్ట్ అది పట్టట్లేదు అనమాట. కొంచెం చప్పగా అనిపిస్తుంది. సరే కొంచెం సాల్ట్ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని చెప్పి కుక్కర్లో పెడుతున్నాను. ఒక 2 విజిల్స్ రానిచ్చామంటే చక్కగా ఉడికిపోతాయి. అలాగే సాల్ట్ అది కూడా గింజలకి అది పట్టి తినేటప్పుడు మరింత టేస్టీగా ఉంటుంది. అయితే ఎక్కడున్నాం పులావ్ అని చెప్తున్నాను కదా, అది చూపిస్తాను రెసిపీ. నిజంగా అండి ఎంత బాగుందంటే వీక్లో ఒక్కసారైనా చేసుకుని తినాలనిపించేంత నచ్చిందనమాట. పిల్లలకు కూడా నచ్చింది. ఎక్కువ మసాలాలు వేయకుండా చేశాను. నిజంగా ఇలా కనుక చేసుకున్నాం అనుకోండి, బయట ఆ బాబు బిర్యానీ, ఈ బాబు బిర్యానీ, లేదా రాయుడు నాయుడు ఇలా రకరకాల బిర్యానీలు వస్తున్నాయి కదా, అవేమీ చేసుకోక్కర్లేదనమాట. వాళ్ళు బిర్యానీ అంటారు కానీ ప్రాసెస్ అయితే పులావే. సో మనం ఇంట్లో చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే మెయిన్గా హెల్దీ అనమాట. ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పుడే మాకు దారిలో చికెన్ షాప్ ఉంటుంది. సో ఇంకా అక్కడ తీసుకొచ్చేసాం అనమాట. మళ్ళీ ప్రత్యేకంగా దానికోసం మా వారిని ఎక్కడ పంపిస్తానులే అని. వీక్ మధ్యలో మాత్రం చికెన్ తీసుకొచ్చుకుంటాము. వీకెండ్స్ మాత్రం మోస్ట్లీ సీ ఫుడ్డే అనమాట. సో అట్లా బ్యాలెన్స్ చేసేస్తాము. వీకెండ్స్ మాత్రం చికెన్ చాలా తక్కువ, వీక్ డేస్లోనే ఉంటుంది. అయితే నేను ప్రీవియస్ వీడియోలో పిల్లలకి ఎగ్స్ ఇస్తున్నానని చెప్పి షేర్ చేశాను కదా. ఇలా D3 ఉంటుంది, పిల్లలకి ఇంకొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి. సో ఇవన్నమాట. వీటిల్లో కూడా రకరకాల బ్రాండ్స్ అవి ఉన్నాయి, ఒక్కోసారి ఒక్కోటి. ఇదైతే అబీ ఎగ్స్ అనమాట. అయితే ఇవి నాకు ఎక్కడ బయట అవి దొరకట్లేదులేండి. అంటే మేబీ సూపర్ మార్కెట్లో ఉంటాయేమో, కానీ రెగ్యులర్గా వెళ్ళాను కదా. సో బ్లింకిట్లో తెప్పిస్తున్నాను అనమాట. ఇవి మామూలువి అయితే మనకి 50 రూపీస్ ఉంటాయి అనుకుంటా హాఫ్ డజను. ఇవైతే 80 రూపీస్ అట్లా పడుతున్నట్టున్నాయి, 79, 80 అట్లా. సో హాఫ్ డజన్కి 30 రూపీస్ వేరియేషన్ అయితే ఉంది. ఇట్లా అయితే నేను వాడుతున్నాను అని అనగానే మన ఫ్యామిలీ మెంబరు వాటి వల్ల యూజ్ ఉంటే కనుక, చేంజ్ ఉంటే చెప్పండి, నేను కూడా వాడతాను పిల్లలకి అని అన్నారు. నేను ఇదైతే కంటిన్యూగా ఇవ్వట్లేదండి. మళ్ళీ ఏమవుతుందో అని డే ఆఫ్టర్ డే అట్లా ఇస్తూ ఉన్నాను అనమాట. బాయిల్డ్ ఎగ్ ఒక్కొక్కసారి ఏమో ఆమ్లెట్ కర్రీలోనో అలా వేసేస్తూ ఉన్నాను. కానీ అలాగే ఒక 10 డేస్ పాటు ఇచ్చాక మళ్ళీ నార్మల్ ఎగ్స్ వాడుతున్నాను.
అలా ఎందుకంటే ఒకటి కొత్తది కంటిన్యూగా వాడితే ఎలా ఉంటుందో ఏమో అన్నట్టు, ప్లస్ దాని గురించి నాకు అంత కంప్లీట్ అవగాహన కూడా లేదు. చూడాలి అసలు, అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు దాని గురించి గూగుల్ చేద్దామని, కానీ మర్చిపోతున్నాను. చూడాలి నిజంగానే వాటి వల్ల బెనిఫిట్స్ ఉంటాయా లేదా అని. కాకపోతే ఏంటంటే కొంచెం బ్రాండు అలాగే కాస్ట్ వేరియేషన్ అది ఉంది కాబట్టి ఖచ్చితంగా దానివల్ల బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకు తెప్పిస్తున్నానంటే మెయిన్గా పిల్లలకి అనమాట. ఈ డి విటమిన్ డెఫిషియన్సీ కనుక వచ్చిందనుకోండి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాము. కరోనా టైంలో పిల్లలు పెద్దవాళ్ళమన్నా కొంచెం బయటకు అటు ఇటు తిరిగాం, కానీ పిల్లలకి ఆన్లైన్ క్లాసెసే కదా. అసలు మా పిల్లలైతే కంప్లీట్ ఇంట్లోనే ఉన్నారనమాట, బయటికి పంపించలేదు. కింద అప్పుడప్పుడు వెళ్ళి కొంచెం షటిల్ అది ఆడుకునేవాళ్ళు. అయితే అప్పుడు మా పెద్ద పాపకి కాలు విపరీతమైన నొప్పి వచ్చేసింది అనమాట. పైకి ఏమీ స్వెల్లింగ్ అట్లా ఏమీ లేదు, కానీ కాలు అసలు నడవలేకపోతుంది. మేము అప్పుడు ఏమనుకున్నామంటే షటిల్ ఆడుతుంది కదా, ఒకవేళ ఏమైనా ట్విస్ట్ అయిందేమో, కొంచెం అటు ఏమైనా స్లిప్ అయిందేమో, అదే సెట్ అయిపోతుందిలే అని మేము అలాగే ఒక 10 days పాటు వదిలేసాము. అంటే స్వెల్లింగ్ ఏం లేదు కదా, జస్ట్ ఏముండదులే అనుకుని వదిలేసాము. కానీ అది తగ్గట్లేదనమాట. ఆ టైంలో ఊరెళ్ళామంటే కార్లో కూర్చొని కంటిన్యూగా జర్నీ చేసి వచ్చేటప్పటికి తను మరీ ఎక్కువ ఇంక ఇబ్బంది పడిపోతుంది అనమాట, అసలు నడవలేక. వామ్మో ఏంటిది అని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన ఆ టెస్టులు ఈ టెస్టులు అన్నీ చేసి అంతా బాగానే ఉందమ్మా, యూరిక్ యాసిడ్ అది ఎక్కువ ఉంది, పిల్లలకి విటమిన్ డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఇలాంటివన్నీ కూడా వస్తాయి అని చెప్పి అప్పుడు ఈ డి విటమిన్ డెఫిషియన్సీ పోగొట్టడానికి సప్లిమెంట్స్ అనమాట, ఇంజెక్షన్ రూపంలో వీక్లీ వన్స్ అలా తీసుకోవాలని చెప్పి ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ టైం తెలిసిందనమాట డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా అని చెప్పి. సో అట్లా అందుకని చెప్పి నాకు అది భయం అనమాట. డి విటమిన్ డెఫిషియన్సీ ఏంటంటే తెలియకుండా చాలా ఇంపాక్ట్ ఉంటుంది దానివల్ల. ఇప్పుడు పిల్లలేమో అసలు మెయిన్గా మా పెద్దమ్మాయి అయితే పొద్దున ఎప్పుడో వెళ్ళిపోద్ది, సాయంత్రం ఎప్పుడో సన్సెట్ అయ్యాక వస్తుంది. సో కొంచెం వాళ్ళకి ఆ సన్ ఎక్స్పోజర్ అది తగ్గిపోతుంది అనమాట. మనం ఫుడ్ ద్వారా కొన్ని ఇస్తే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి కదా, మెయిన్గా అందుకని చెప్పి తీసుకొచ్చాను ఇవైతే. అంటే దీనివల్లే అంతా క్యూర్ అయిపోతుంది, బాడీకి కావాల్సిన డి విటమిన్ అంతా లభించిద్దని నేనైతే చెప్పట్లేదు, కానీ బట్ నా వంతు ప్రయత్నంగా ఇంట్లో కొంచెం సఫిషియెంట్ హెల్దీ ఫుడ్ ఇస్తూనే ఇంకొంచెం అడిషనల్గా ఇలాంటివి కూడా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి సో అలా స్టార్ట్ చేశాను అనమాట ఇవైతే. నేనైతే ప్రజెంట్ అయితే బ్లింకిట్లోనే తెప్పించుకుంటున్నాను. అది చెప్పాను కదా, డైలీ బేస్లో కూడా ఇవ్వట్లేదు, అలా డే బై డేగా ఇస్తూ వాటిని ఒక 15 days పాటు యూజ్ చేశానంటే మళ్ళీ ఒక 15 days పాటు నార్మల్ ఎగ్ యూజ్ చేస్తాం అనమాట అట్లా. ఇంకా ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే సాయంత్రం ఇంకా మా అమ్మాయికి కార్న్ అది బాయిల్ చేసి ఇచ్చేసాను. మొక్కలకు కొంచెం వాటరింగ్ అది చేశాను అనమాట. వర్షం వస్తుంది కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు, కానీ కొంచెం అలా పోసేసి చక్కగా ఉన్న విరజాజి పూలు కొన్ని కోసి వాటర్లో వేసి ఉంచాను. ఇంకా మన మెయిన్ ఐటెం కొబ్బరి పాలతో కోడి పులావ్ చూసేద్దాం, వచ్చేసేయండి. దానికోసం అయితే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసుకున్నాను. కొబ్బరి పాలతో చేసిన డిష్కి దేనికైనా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పి అల్లం వెల్లుల్లితో పాటు పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేశాను. చెప్తూనే ఉంటాను కదా, ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్కి అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేసుకుంటేనే టేస్ట్ అది బాగుంటుంది. సో అలా అనమాట, ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకొక బాండీలో ఒక గరిట నూనె, ఒక గరిట నెయ్యి అన్నట్టు తీసుకున్నాను అనమాట, హాఫ్ క్వాంటిటీ. నేనైతే 1/2 kg పైన ఉంది చికెన్, అది 150 రూపీస్ చికెన్ అనమాట. సో దానికి ఒక కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాను, సఫిషియెంట్గా సరిపోతుంది. చక్కగా ఒక కొబ్బరికాయతో తీసిన పాలు అది అయితే బాండీలో చక్కగా ఇంకా నెయ్యి నూనె వేసేసుకున్నాక హోల్ గరం మసాలా వేసేసుకున్నాను. అవి బాగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదా, అవి వేసి కొంచెం మంచిగా కలర్ రావాలన్నమాట. జస్ట్ పైన కాకుండా ఒక మంచి క్రిస్పీనెస్ అన్నట్టు వస్తాయి కదా, బ్రౌన్ షేడ్ లాగా, కొద్దిగా మరీ బ్రౌన్ అక్కర్లేదు, అలా అని మరీ పచ్చిగా ఉంటే బాగోదు, కొంచెం వేగితే బాగుంటుంది. సో అవి కొంచెం వేయించుకుంటూ ఇలా ఒక కొబ్బరికాయ కూడా పగలగొట్టి అది కొబ్బరి ముక్కలు అవి తీసుకుందాం అని చెప్పి 2 పనులు అలా కానిస్తూ ఉన్నాను అనమాట. పులావ్కైనా బిర్యానీకైనా ఒట్టి నూనెతో ఆ టేస్ట్ రాదండి, నెయ్యి కంపల్సరీ పడాలి. అదే బయట అయితే నెయ్యి బదులు డాల్డా వేసేస్తారనమాట, అదే డిఫరెన్సు. మనం ఇంట్లో చేసుకుంటే చక్కగా నెయ్యి వేసుకుని హెల్తీగా చేసుకోవచ్చు. బయట అయితే అలా ఎంత మంచి రెస్టారెంట్స్ అయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా డాల్డా కూడా యూజ్ చేస్తారండి. నెయ్యి వేసినా సరే కంప్లీట్గా నెయ్యి అయితే వేయరు, మనకేదో చెప్తారు కానీ అట్లా అనమాట. ఇంకా చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగుతుంది కదా, ఇలాగ కొబ్బరికాయ అయితే పగలగొట్టాను. అయితే కొబ్బరికాయ పగలగొట్టడానికి ఈ మధ్య నాకు ఒక టెక్నిక్ తెలిసింది, అదే మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను.
మనకి ఇలా 3 లైన్స్ లాగా ఉంటాయి కదా కొబ్బరికాయకి. ఆ 3 లైన్స్లో 2 ఈక్వల్గా ఉంటాయి, ఒకటేమో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట స్పేస్ లైన్కి మధ్యలో. అక్కడ కనుక కొబ్బరికాయని పగలగొట్టామనుకోండి ఆ ప్లేస్లో చక్కగా ఈజీగా పగిలిద్ది, ఇలా కరెక్ట్గా ఈవెన్గా కూడా పగిలిద్ది అనమాట. అదే మీతో ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. ఇవైతే ఊరు నుంచి వచ్చిన కొబ్బరికాయలు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, ఎంత బాగుంటున్నాయో. కొబ్బరి కూడా చక్కగా మందంగా ఉంటుంది, టేస్ట్ అది కూడా చాలా బాగుందన్నమాట కొబ్బరి. అలా నాలా కొబ్బరికాయ పగలగొట్టడం రాక ఇబ్బంది పడే వాళ్ళకి హెల్ప్ అవుతుందని అయితే షేర్ చేశాను. ఇదివరకు నేను కూడా అంతే, ఎటు కొట్టాలా, ఎటు కొడితే పగిలిద్దా అని తెగ చూసుకునేదాన్ని. రీసెంట్గా ఎక్కడో చూస్తే తెలిసిందనమాట, రీల్స్లో చూస్తుంటే వాళ్ళు చెప్పారు, నిజంగానే అది కరెక్ట్గా వర్క్ అయింది. సో మీరు కూడా ఈసారి కొబ్బరికాయ పగలగొట్టాలంటే ఈ టెక్నిక్తో పగలగొట్టండి, ఈజీగా పగిలిపోద్ది, అలాగే రౌండ్గా కూడా పగిలిద్ది అనమాట. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసుకున్నాను. కొంచెం ఎక్కువే వేసాను రెగ్యులర్గా, ఎందుకంటే అందులో అల్లం వెల్లుల్లితో పాటు పచ్చిమిర్చి కూడా ఉంది కదా, సో అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వేసాను అనమాట. జనరల్గా ఒట్టి అల్లం వెల్లుల్లి అయితే అంత అవసరం పడదు, బట్ ఈ కొబ్బరిపాల పులావ్కి చెప్పాను కదా పచ్చిమిర్చి తగిలితేనే ఆ టేస్ట్ ఉంటుంది. ఇలా ఈ గ్రైండ్ చేసిన దానిలో కూడా పచ్చిమిర్చి వేసుకున్నాను, అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను అనమాట. మామూలు మనం ఎండుకారం కన్నా కూడా పచ్చికారం వేసుకుంటే బాగుంటుంది కొబ్బరిపాలతో చేసే ఐటెంకి. జనరల్గా ఎప్పుడు అయితే కొబ్బరిపాలతో పులావ్ చేసి చికెన్ కర్రీ లాగా చేస్తాను, అది బాగుంటుంది, అది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనుకోండి. కాకపోతే ఎందుకు అనిపించింది సరే ఈసారి అన్నీ కలిపి ఒకేసారి ఇలా చేసేద్దాం పులావ్ లాగా ఎలా వస్తుందో అని ట్రై చేశాను. నిజంగా చాలా బాగుందండి, మైల్డ్గా ఉండి. మా వారు మరీ టూ స్పైసీగా మసాలాగా ఉంటే తినరనమాట, ఈవెన్ పిల్లలు కూడా అంత ఇష్టపడరు. సో అందుకని చెప్పి కొంచెం మైల్డ్గానే చేశాను. మా వారు కూడా ఎంత ఇష్టంగా తిన్నారంటే, జనరల్గా ఆయనకి ఇలాంటి పులావ్స్ అవి అంత నచ్చవు అనమాట. నేనేమన్నా చేసినా కూడా ఏదో నామకే వాస్తే తింటారు, బట్ ఈ కొబ్బరిపాల కోడి పులావ్ మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. తెలిసిపోతుంది కదా వాళ్ళు తినే విధానం, దాన్ని బట్టి ఆ టేస్ట్ ఎలా ఉందని మనమైతే గెస్ చేసేయచ్చు. సో అట్లా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇది చేశాక. మనకు కూడా 2 రకాలు చేసే హైరాణ లేకుండా ఒకటే పాట్లో సింగిల్ పాట్ మీల్ లాగా చక్కగా ఎమ్మిగా టేస్టీగా ఆ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసేయచ్చు. సో ఇంకా కొబ్బరి అయితే చిప్పలు చక్కగా 2 వచ్చాయి కదా, అవైతే ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా మా వాళ్ళు అందరూ కొబ్బరి ఇష్టంగా తింటారు, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మొక్క ఇచ్చేసి వద్దాంలే అని చెప్పి ఒక కొబ్బరికాయ పగలగొట్టాను. మా వాళ్ళకి ఇలా ఇచ్చేసానని చెప్పి ఇంట్లో ఇంకా లెఫ్ట్ ఓవర్ ఒక చెప్పు ఉంటే అది యాడ్ చేశాను అనమాట. మొత్తానికి ఒక కొబ్బరికాయలండి, ఆల్మోస్ట్ 3/4 కేజీ చికెన్కి ఒక కొబ్బరికాయ నుంచి తీసిన పాలైతే పోసాను, పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. చికెన్ అది కూడా నేనేం మ్యారినేట్ చేసుకోలేదు, డైరెక్టే వేసేస్తున్నాను. ఇలా డైరెక్ట్ వేయటం వల్ల ఏంటంటే దాని నుంచి ఆ నీచు వాటర్ అది వచ్చి చక్కగా అదంతా ఎగిరిపోయాక అప్పుడు వేసుకుంటాం కదా, మంచిగా అనిపిస్తుంది టేస్ట్, అది కూడా వేగిద్ది, అలాగే మనకి చక్కగా ఫ్రైగా కూడా వస్తుంది అనమాట. మరి జ్యూసీగా అలా అయిపోకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. మనం ముందే మ్యారినేట్ చేసుకుంటే ఏంటంటే ఆ మసాలా ఫ్లేవర్స్ అవి కూడా బాగా పడతాయి. నాకు ఇంకా టైము లేదు, ఇలాగే చేసేద్దాంలే అని చెప్పి ఇలా డైరెక్ట్ రా చికెన్ వేసేసి దాన్ని చక్కగా వేగనిచ్చాను అనమాట, దానిలో ఉన్న నీచు వాటర్ అంతా రిలీజ్ అయిపోయే వరకు. ఇంక ఇదిగోండి కొబ్బరి నుంచి కొబ్బరి పాలు కూడా తీసేసుకున్నాను. ముందు కొబ్బరి ముక్కలు ఒట్టిగా గ్రైండ్ చేసుకుని బాగా మెత్తగా అయ్యాయి అనుకున్నాక అప్పుడు నీళ్లు పోసుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిపోద్ది అనమాట. ముందే మనం కొబ్బరి ముక్కలతో పాటు నీళ్లు పోసామంటే కొబ్బరి ముక్కలు సరిగ్గా గ్రైండ్ అవ్వవు. సో చక్కగా అది మొత్తం బాగా గ్రైండ్ అయ్యాక అప్పుడు వాటర్ పోసుకుని ఇలా కొబ్బరి పాలు అయితే రెడీ చేసుకున్నాను. నేను ఒక గ్లాస్ మీద కొంచెం బియ్యం అయితే నానపెట్టేశాను, బాస్మతి రైసు. సో 3 గ్లాసుల ఇవైతే తీసుకున్నాను అనమాట కొబ్బరి పాలు, అలా వచ్చేలాగా కొలత అక్కడ పెట్టేసుకున్నాను రెడీగా. చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చింది అని చెప్పాను కదా, వాటర్ అంతా ఎగిరిపోయాక అప్పుడు మసాలాలు వేస్తాను. ఈవెన్ ఉప్పు కూడా వేయలేదు ముందైతే, తర్వాతే అన్నీ వేస్తాను. ఇంకా కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా ఒలిచి పెట్టేసుకుంటే 1 by 1 ఈజీగా ఉంటుంది, ఫటాఫట్ చేసుకోవచ్చు. ఈ సండే వస్తుంది కాబట్టి ఈ డిష్ని ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఇంతవరకు చేయకపోతే నచ్చుతుంది మీకైతే తప్పకుండా. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. స్పైసెస్ అన్నవి మన టేస్ట్ని బట్టి మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవడమే. నేనైతే కొంచెం మైల్డ్గానే చేశాను, ఆల్రెడీ ఈ పచ్చిమిర్చి ఘాట్ అది ఉంటుంది కదా, సో అందుకని చెప్పి గరం మసాలాలు అలాంటివి తక్కువ వేసాను అనమాట. బాగుంది చక్కగా మంచిగా. ఇంకా చికెన్ అంతా చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి ఈ 3 వేసుకుంటున్నాను. పసుపు ఆల్రెడీ చికెన్తో పాటే వేసేసాను. సో చక్కగా ఇవి వేసుకున్నాక మళ్ళీ కాసేపు మగ్గనిచ్చాం అనుకోండి ముక్కకి పడుతుంది అనమాట, ఇంకప్పుడు చప్పగా అనిపించదు.
కారం కూడా నార్మల్ సాంబార్ కారమే వేసేసాను ఈసారి. ఇంకా గొడ్డు కారం అంటూ ఏం వేయలేదు. ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి అంతే వేస్తున్నాను. జీలకర్ర పొడి అది కూడా ఏం వేయలేదులేండి. ఎందుకంటే సాంబార్ కారంలోనే అసలు ఇవన్నీ ఉంటాయి. కొంచెం ఉప్పు, పసుపు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా వేసి చేస్తారు కదా సాంబార్ కారం. సో అందుకని చెప్పి నేను సాంబార్ కారం వాడినప్పుడు ప్రత్యేకంగా ధనియాల పొడి, జీలకర్ర పొడి అంటూ వేయను. కాకపోతే ఇది కొంచెం నాన్ వెజ్ ఇది కాబట్టి ధనియాల పొడి వేసాను అనమాట, కొంచెం ఆ ఫ్లేవర్ అది ఉంటుందని చెప్పి. సో అవన్నీ వేసుకొని చక్కగా కాసేపు మళ్ళీ మగ్గనిచ్చాను. అవి కూడా మగ్గిపోయాయి అనుకున్నాక ఇంకా ఫైనల్గా కొంచెం వేసుకుంటున్నాను గరం మసాలా. మరీ ఎక్కువ వేసుకున్న ఆ ఘాటు, ఆ ఫ్లేవర్ మారిపోద్ది అనమాట. సో అందుకని చాలా మైల్డ్గానే వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి హోల్ గరం మసాలా దినుసులు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి మనకు కావాల్సిన ఘాటు అది రిలీజ్ అవుతుంది. ఇది కొంచెం ఆ చికెన్కి అది పట్టడానికి ఫైనల్ టచ్ లాగా అది వేసాను అనమాట. ఇంకా లాస్ట్కి కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకోవాలి ముందే, అది నేను చెప్పడం మర్చిపోయినట్టున్నాను. పుదీనా కూడా చికెన్ కుక్ అయ్యాక వేసాను, ఎందుకంటే చికెన్కి పట్టిద్ది, అలాగే ఇప్పుడు వేసుకునే రైస్కి కూడా పట్టిద్ది అని చెప్పి. ఎప్పుడు చెప్పే మాటే, రైస్ని కూడా ఇలా పులావుల్లో అయితే నేను కాసేపు వేయించుతానమాట, డైరెక్ట్గా వాటర్లో వేసేయకుండా చక్కగా ఆ మసాలాలో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి కొంచెం అలా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి, మరీ ఫోర్స్గా కాకుండా. ఎందుకంటే రైస్ నాని ఉంటాయి కాబట్టి తునిగిపోతాయి త్వరగా. జస్ట్ కొంచెం అలా తిప్పేసుకుని ఒక్క 5 మినిట్స్ పాటు అలా సిమ్లో పెట్టి ఉంచుతాను. సో రైస్ బిరిసెక్కిద్ది, అలాగే చక్కగా ఆ మసాలాను కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది, మనకి తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది. పులావ్ చేసేటప్పుడు ఇది మాత్రం మర్చిపోద్ది, ఈ స్టెప్ మాత్రం. డైరెక్ట్ వాటర్లో రైస్ వేసేసి చేసేయకండి, చప్పగా ఉంటుంది. ఇలా చేసుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవర్ అది ఉండి టేస్ట్ అది బాగుంటుంది. కొబ్బరి పాలు ఆల్రెడీ కొలత ప్రకారం పెట్టేసుకున్నాను కదా, సో ఇంకా డైరెక్ట్ వాటిని అయితే పోసేసుకుంటున్నాను. ఒక గ్లాసు బావు రైస్ వేసాను, సో అందుకని చెప్పి 3 గ్లాసుల కొబ్బరి పాలు అయితే పోసేసాను. నాకు కొంచెం తక్కువ అవుతాయేమో అనిపించింది, అందుకని కొంచెం ఆ గిన్నె తొలిపి పోసాను అనమాట కొద్దిగా ఎక్స్ట్రాగా. ఎందుకంటే చికెన్ నుంచి కూడా ఏం వాటర్ అది రాదు కదా, ఇంకా మనం పోసిన కొబ్బరి పాలతో చికెన్ కూడా కొంచెం కుక్ అవ్వాలి, రైస్ కుక్ అవ్వాలి కాబట్టి నాకు కొంచెం తక్కువ పడతాయేమో అనిపించి కొద్దిగా ఈ వాటర్ ఇలా అడ్జస్ట్ చేశాను అనమాట. పైన కొంచెం మళ్ళీ స్ప్రింకిల్ చేశాను మధ్యలో కొంచెం, ఇంకా అలా అంతే. పైన దాన్ని సిమ్లో పెట్టేసుకుని మిక్స్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు అది ఉందా లేదా చెక్ చేసుకున్నాను. ఇంకా పైన కొంచెం అలా నెయ్యి కొద్దిగా వేసాను అనమాట సిమ్లో పెట్టేసుకున్నాక. ఫైనల్గా కొత్తిమీర అది వేసి మూత పెట్టేశాను అంతే. కింద దమ్ముకు కూడా ప్యాన్ అది ఏం పెట్టలేదు, సిమ్లో పెట్టి వదిలేసాను. అసలు పర్ఫెక్ట్గా అయిపోయిందండి. జనరల్గా ఇలా కుక్ చేస్తే కొబ్బరి పాలతో చేసింది ఉడికిద్దో ఉడకదో అన్న నాకు కూడా టెన్షన్ ఉందన్నమాట, ఎందుకంటే కొబ్బరి పాలతో చేసినప్పుడు కుక్కర్లో పెడితేనే పర్ఫెక్ట్గా ఉడికిద్ది, మళ్ళీ స్టిక్కీగా వస్తుందేమో అలా అనిపించింది. కానీ మీరు చూసే ఉంటారు కదా స్టార్టింగ్లో ఎంత పొడి పొడిగా వచ్చిందో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చక్కగా అడుగు ఏమి ఇదవ్వకుండా పొడి పొడిగా రైస్ వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో నాకు కొంచెం ఉప్పు తగ్గింది అనిపించి మళ్ళీ ఉప్పు అది వేసుకున్నాను. ఇంకా అంతే, మసాలాలు అంటూ ఏమీ వేయలేదు. ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర, పుదీనా వేసేసి ఇంకా సిమ్లో పెట్టేశాను అనమాట. ఒక 15 to 20 మినిట్స్ అన్నట్టు వదిలేసాను అలా సిమ్లో పెట్టేసి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఆఫ్ చేసాక కూడా వెంటనే మూత తీయకుండా ఉంటే ఆవిరికి ఇంకా సెట్ అయిపోద్ది అనమాట. సో అలా చక్కగా కోడి పులావ్ విత్ కొబ్బరి పాలు చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఈ సండే ట్రై చేయండి. ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడటం వల్ల వ్లాగ్ లెందీగా ఉంది, కానీ పులావ్ చేసుకోవడం ఏముందండి ఫటాఫట్. కాకపోతే మీతో వాటి గురించి వీటి గురించి చెప్పడం వల్ల ఇంత టైం పట్టింది, బట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఎమ్మీగా ఎంజాయ్ చేసేయచ్చు. సో ఇంకా అది దమ్ అవుతూ ఉంది కదా సిమ్లో, దమ్ మీన్స్ అదే కుక్ అవుతుంది. కింద నేను ప్యాన్ అంటూ ఏం పెట్టలేదండి, డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేశాను. సో ఇంకా మిగిలిన పనులు అవి చేసుకుంటున్నాను. ఇడ్లీకి పప్పు అది పోసాను. సో చక్కగా అది అయ్యేలాగా ఈ పనులన్నీ చేసుకుంటే యమ్మీగా డిన్నర్ని అయితే ఎంజాయ్ చేసేయచ్చు. పెరుగు చట్నీ కూడా ఎప్పుడు టమాటో వేయను, ఈసారి టమాటో వేస్ట్ చేశాను, చాలా బాగుంది కాంబినేషను. అంతే సింపుల్, కొబ్బరిపాల పులావు కోడి పులావ్ విత్ కొబ్బరిపాలు చక్కగా యమ్మీగా రెడీ అయిపోద్ది. పెరుగు చట్నీ కూడా కలిపేశాను అనమాట. అంతే, ఇంకేముంది, రెడీ అయిపోయిన వాటిని డైనింగ్ టేబుల్ మీదకి ఎక్కిచ్చేసి ఆ తర్వాత వాటిని ప్లేట్లో పెట్టేసి మన పొట్టలోకి ఎక్కిచ్చేసుకోవడమే. దాని టేబుల్ రైతాలో టమాటోస్ వేసావేంటి? నేను తినలే. మమ్మీ ఆడియో పెట్టు, మా డాడీ పాట పాడడం వినిపించాలి.
అలా మా వాళ్ళు వేసిన క్వశ్చన్లు వాటికి తగ్గ ఆన్సర్లు అవన్నీ ఇచ్చుకుని తర్వాత ఎమ్మీగా డిన్నర్ని అయితే ఎంజాయ్ చేసామండి. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.